హాయ్ అండి, అందరికి గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మీరు చూడబోయే ఈ వీడియో అయితే 2 days బ్యాక్ వీడియోకి అయితే మస్తు స్పెషల్ ఉందబ్బా. అందుకే వీడియో అయితే చేయాలనుకుంటున్నాను. November 30 వరల్డ్ కీర్ డే గా అయితే సెలబ్రేషన్ అయితే చేసుకుంటారు. అందుకనే మేము కూడా మా నోటిని తీపి చేసుకుందామని చెప్పేసి ఈ రోజు అయితే కీర్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. చేతిలో ఈ పాల ప్యాకెట్లు కనిపిస్తున్నాయి కదా, ఇవి బయటనే పెట్టేశాను, ఫ్రిడ్జ్ లో కూడా పెట్టలేదు. పెట్టింతోనే ఐస్ కూడా కట్టేసినాయి. ఎలాంటి ఐస్ అయినా సరే మంట పెడితే కరిగిపోవాల్సిందే. చాలా మందికి పాయసం చేస్తే పాలన్న పగిలిపోతుంటాయి, లేదంటే పాయసం అనేది గట్టిగా అవుతుంది. ఒకసారి నేను చెప్పినట్టు చేయండి, పాయసం అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. నేను ఇక్కడ స్టవ్ పైన ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నాను. లీటర్ పాలు అంటే 2 పాల ప్యాకెట్స్ అయితే వేసేసుకున్నాను. పాలు బాగా మరుగుతున్నప్పుడే షుగర్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ నేను 10 teaspoons అయితే షుగర్ అయితే వేసేసుకున్నాను. సైడ్ అయితే పాలు మరుగుతున్నాయి, ఇంకో సైడ్ అయితే బాండి అయితే పెట్టేశాను. బాండీలో కొద్దిగా నెయ్యి అయితే వేసుకొని బాదం, కిస్మిస్, కాజు అయితే వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే ఒక గిన్నెలో తీసి సైడ్ కి అయితే పెట్టేసుకోవాలి. బాండీలో కొద్దిగా నెయ్యి అయితే వేసుకొని ఇంకొక కప్ అయితే సన్న సేమియా ఉంటది కదా, వాటిని అయితే వేసుకొని 1 minute మాత్రమే వేయించుకోవాలి. ఎక్కువసేపు వేయించుకోవడం వల్ల అదైతే మాడిపోతుంది. మరుగుతున్న పాలలో సేమియా, డ్రై ఫ్రూట్స్ వేసి ఒక 5 minutes అయితే ఉడికించుకోవాలి. ఇలాచీ ఫ్లేవర్ అంత ఇష్టం ఉండదు కాబట్టి నేనైతే ఇక్కడ ఇలాచీ అయితే వేయలేదు. ఇలాచీ అనేది కంపల్సరీ వేస్తుంటారు, మీకు ఇష్టం ఉంటే మీరు వేసుకోవచ్చు. అనేది మరి అంత గట్టిగా కాకుండా అంత పల్చగా కాకుండా ఇలాగ చేసుకుంటే సూపర్ ఉంటది. November 30 వరల్డ్ కీర్ డే ని ఎంతమంది సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.